ప్రైజ్లో నా ప్రియ సహోదరి సహోదరుడా, నేటి దిన ధ్యానాంశాన్ని చూసుకున్నట్లయితే 81వ కీర్తన 10వ వచనం. ఐగుప్తీయుల దేశంలో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడనగు యెహోవాను నేనే. నీ నోరు బాగుగా తెరువుము, నేను దానిని నింపెదను అంటున్నాడు దేవుడు. ఇక్కడ మనం గమనించి చూసినట్లయితే మన జీవితాల్లోనే ఎన్నో పరిస్థితులు, ఇంకా అయిపోయింది అనుకున్నటువంటి స్థితులు, ఇంకా ఫ్యూచర్ లేనటువంటి పరిస్థితులు, నెక్స్ట్ ఏంటో తెలియని కన్ఫ్యూజన్ సిచ్యువేషన్స్ మన జీవితంలో ఎన్నో వచ్చుంటాయి. అందుకనే ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు, ఐగుప్తీయుల దేశంలో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడైన యెహోవా అంటున్నాడు. ఐగుప్తీయుల దేశంలో నుంచి దేవుడు బయటికి ఎలా రప్పించాడు? పరిస్థితి ఎర్ర సముద్రం ముందు నిలబడ్డప్పుడు ఇశ్రాయేలీలు అటు ముందుకు వెళ్ళలేనటువంటి పరిస్థితి, ఇటు వెనక్కి రాలేనటువంటి పరిస్థితి. అటువంటి ఎర్ర సముద్రంలో కూడా తాను మార్గంని సరళం చేసి ఐగుప్తుల నుంచి విడిపించాడు. దాన్ని జ్ఞాపకం చేసుకోమంటున్నాడు. అంటే నీకు దేవుడు జ్ఞాపకం చేస్తుందంటే మనుషులకు అసాధ్యమైనవన్నీ కూడా దేవుడికి సాధ్యము. కాబట్టి నీ పరిస్థితిని బట్టి కుంగిపోకు. నేను ఇప్పుడు ఈ పరిస్థితుల్లో నువ్వు నాకు సహాయం రావట్లేదు అనుకుంటున్నావేమో. ఒక్కసారి ఆలోచించి చూసినట్లయితే నీ జీవితంలో ఎన్నో పరిస్థితులు దేవుడు నిన్ను విడిపించినటువంటివి ఉంటాయి. కనుక దేవుడు ఏమంటున్నాడంటే, మునుపు దేవుడు చేసిన మేళ్లను జ్ఞాపకం చేసుకొని, ప్రభా నువ్వు ఆ రోజు నన్ను విడిపించావు కదా, ఈరోజు కూడా నన్ను విడిపించు, సహాయం చేయి, నన్ను ఆదుకో అని చెప్పి నోరు తెరిచి అడిగినట్లయితే, దేవుడిని మహిమపరిచినట్లయితే ఆయన మన నోటిని నింపుతా అంటున్నాడు. అది స్తుతులతో నింపుతాడు, నవ్వుతో నింపుతాడు, సాక్ష్యంతో నింపుతాడు. మరి అనేకమైనటువంటి మేళ్ళు మన జీవితంలో మనం చూసే విధంగా, దాన్ని ప్రకటించే విధంగా దేవుడు మన నోటిని నింపుతాడు. దేవుడికి మాత్రమే మహిమ కలుగునుగాక. మన దేవుడు మహిమగల దేవుడు, అసాధ్యమైంది ఏది లేదు. కనుక ఆ దేవుడు సమస్తము చేయగలడు. కాబట్టి ఆయన మీద ఆధారపడి కేవలము నీకు మంచైనా చెడైనా ఏదైనా ఏ పరిస్థితుల్లో అయినా ఆ దేవుణ్ణి మహిమపరచడం మానకుండా ఒకవేళ మహిమపరిచినట్లయితే దేవుడు గొప్ప కార్యంలో నీ జీవితంలో చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. కనుక నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నా, ప్రభా ఈ పరిస్థితి నుంచి నన్ను విడిపించలాగునా, నన్ను నీకు సాక్షిగా వాడుకో అని చెప్పి నువ్వు అడిగినట్లయితే ఈరోజే దేవుడు నిన్ను ఆ పరిస్థితి నుంచి విడిపిస్తాడు. దేవుడి కొద్ది మాటల్ని దీవించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.